నిన్నటి దినము పులివెందుల అగ్రికల్చర్ మార్కెట్లో సంబంధించినటువంటి చీనాకాయల ధరల మీద వైకాపాకు సంబంధించినటువంటి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చిన్నప్ప మిగతా లీడర్స్ మాట్లాడడం జరిగింది. అయితే గత 3 రోజుల క్రితము మా ఇన్ఛార్జ్ వరిలో బీటెక్ రవి గారు మార్కెట్ యార్డును సందర్శించడము, 2 రోజుల తర్వాత మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంట్లో నేను ఆ ప్రెస్ మీట్లో వాళ్ళు మాట్లాడిన మాటలు చూసినాను. దానికి స్పందించాలనే ఆలోచనతోనే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా చిన్నప్ప గారు తెలుసుకోవాల్సింది ఒకటే, మేము ఏదో మార్కెట్ పులివెందుల మార్కెట్ అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ను ఇంప్రూవ్ చేసినామనే కరెక్టు. అందులో సంబంధించిన వ్యవసాయదారులు పండించిన ఉత్పత్తులను గిట్టుబాటు ధర మా టైంలోనే వచ్చింది. అంటే చీనాకాయలకైతేనేమి అరటికైతేనేమి ఇప్పుడు రాలేదు. దీంట్లో ఏదో దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తారు, వారి ద్వారా ఏదో లబ్ధి పొందుతారు అనే ఆరోపణ చేసినాడు. చిన్నప్ప గారు, దయచేసి నీకు గౌరవం వస్తున్నవి, గౌరవం కలిగిన వ్యక్తివి నువ్వు. 2019-24 మధ్య పులివెందులలో చీనాకాయల ధరలు పతనం అయితే మీ గవర్నమెంట్ అంటే 10,000 రూపాయలకు అమ్మించిన సందర్భాలు ఉన్నాయి. ప్రజలు ఇక్కడ లోకల్గా ఉండే ప్రజలు, పులివెందుల కాన్స్టిట్యున్సీలోని ప్రజలు, రైతులు అనుకునేది ఏదంటే చీనా అరటికాయల ధరలు పడిపోయేదానికి కారణము ఫలానా మనుషులు, అంటే నేను వ్యక్తిగతంగా పేర్లు చెబితే బాగుండదు, అందరికి తెలిసిన పేర్లే. వారి టైంలో ఇప్పుడు దగ్గర 3 ఇయర్స్ అవుతుంది మా గవర్నమెంట్ చేయాలంటే, కానీ అంతకుముందు కానీ 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ అవుతుంది. 32,000 రూపాయలు రీచ్ అయిన టైం ఉంది అరటికాయల ధరలు. ప్రజెంట్ ఇప్పటికి ఈరోజుకి 22,000 మొదటి కోలే, రెండో కోలే 18,000 19,000 దొరుకుతుంది. అంటే ఎందుకో ఆ వ్యక్తులు పులివెందుల్లో ఉండేప్పుడు, నివాసం ఉండేప్పుడు ధరలు పతనమైనాయి, ఇప్పుడు ఎందుకు ఐపులో ఉన్నాయి గత 3 ఏళ్ళ ఉంటే. కారణము మీ లీడర్లను అడుగు. ఇక్కడ అందరూ అనుకుంటేదే, నేను ఒకరిని చెప్పేది కాదు, ఇది ప్రతి ఒక్కరు అనుకుంటేదే. ఎందుకు తేడా ఉంది, దీనివల్ల నీకు ఏమర్థమైంది? ఒకవేళ దీంట్లో నీకు సంబంధం ఉందా సంబంధం లేదా అని నేను మాట్లాడను, ఎందుకంటే నువ్వు ఒక రకంగా సొసైటీలో గౌరవస్తునివి, నేను కాదని చెప్పను. చీనాకాయల ధరలు పతనం అంటున్నావు. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా పూర్తిగా వర్షాలు పడుతున్నాయి. ఇదే పోయిన వారంలో వచ్చేసి 50,000 52,000 రీచ్ అయింది బయట మార్కెట్లలో. ఎక్కడైనా కూడా ఒక వస్తువుకు డిమాండ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఆ వస్తువు కొరత ఉన్నప్పుడు రేట్ వస్తుంది. లేదు వాతావరణ పరిస్థితులు అనుకూలించినప్పుడు ఆ పంటను ఏదైతే పంట పండించినామో చీనాకాయలు తినాలంటే చలికాలము వర్షాకాలం తినరు, ఎందుకంటే వర్షం చేస్తే జలుబు చేస్తుంది కాబట్టి. కాబట్టి ధరలు అనేది హెచ్చు దగ్గర ఉంటాయి. ఏదో మీరు పొడిచినట్టు మేము పొడిచినట్టు కాదు. సూటు గురించి మాట్లాడుతున్నాము. సూటు గురించి మాట్లాడేది ఎవరు? జేసీ దివాకర్ రెడ్డి మాజీ మంత్రివర్యులు 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన వచ్చినప్పుడు అక్కడ మాట్లాడిన వ్యక్తి మా పార్టీ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి గారు. మీరు ఏదో మేము చేసినాం చంద్రబాబు కాదు. ఇంతకన్నా ఎక్కువ మాట్లాడితే మేము కానీ మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి రైతులకు సంబంధించిన విషయాలలో రాజకీయాలు మాట్లాడద్దు. దయచేసి కలిసికట్టుగా ఏదో నీ దగ్గర సూచనలు సలహాలు మేము పలానప్పుడు చేసినాము, నీ దగ్గర ఎవిడెన్స్లు ఉంటే ఆ సలహాలు సూచనలు అమలు అయ్యేటుంటే మేము కానీ పాటించుతాం, తప్పేం కాదు. నీ దగ్గర ఏదంటే మంచి మంచి ఆలోచనలు ఉంటే మాకు పంపండి, మా వాట్సాప్కి మెసేజ్ చేయండి, మేము మా ఇన్ఛార్జ్ గారికి చెబుతాము. ఏం దాంట్లో తప్పేమింది, నీ దగ్గర మంచి ఆలోచనలు చేస్తాము. అంతేగాని మీరు రాజకీయాలు జోడించి రైతులను, మార్కెట్ కమిటీని దిగదార్చి మాట్లాడద్దు దయచేసి. ఇది మంచి పద్ధతి కాదని మీకు నేను పత్రికాముఖంగా చెబుతాడా. మీ దగ్గర ఏదైనా సలహాలు సూచనలు ఉంటే పంపిణీ, మేము ఆస్వాదించుతాం. విమర్శలు, రాజకీయ విమర్శలు తరంగావు రైతుల విషయంలో చేసేటంటే అసలు వాళ్ళకి మేము చేసే విధానము మీ దగ్గర ఏదంటే పంపిణీ దయచేసి. మేము కానీ ఏసీ గోడౌన్ ఎట్లా, అరటికాయల గోడౌన్ ఎట్లా ఓపెన్ చేయాలా, ఎవడు రావాలా, మిమ్మల్ని చూసి భయపడి ఎవడైనా రావడం టెండర్ వేయడంలే. ఇంకొకటి ముఖ్యమైన విషయం, 2 రోజుల క్రితము మున్సిపల్ చైర్పర్సన్ వరప్రసాద్ గారు
ఒక ప్రభుత్వానికి ఒక విన్నపం చేసినాడు. నేరుగా దానికి హ్యాట్సప్ చెప్తాడా. ఎందుకంటే మున్సిపాలిటీలో ప్రజలకు ఇబ్బంది అవుతుంది. ఇక్కడ మాది ఇంత పాపులేషన్ ఉన్న మున్సిపాలిటీ, ఇక్కడ డిఈ లేడు, ఏఈ లేరు, శానిటైజర్ లేడు అని చెప్పినాడు. శబాస్. అందులో కొనసాగింపుగా లాస్ట్లో వక్ర బుద్ధి వరుచుకోవాలి వరప్రసాద్ గారు. మేము వేయకోకుంటే మా కథ చూపిస్తాం. ఏం చూపిస్తావు నువ్వు కథ? నీ కథ చూపించి ఇక్కడికి వచ్చారు మీరు. ఏం చూపిస్తావు నువ్వు కథ? అది కాదు, నువ్వు ఫస్ట్ మాట్లాడే 2 పాయింట్లు శబాస్. రిక్వెస్ట్. మొత్తం కొరత అనేది మన పుడిందల మున్సిపాలిటీకే కాదు, పుడిందల పోలీస్ స్టేషన్లో తక్కువ ఉండారు, ఆర్డీఓ ఆఫీసులు తక్కువ ఉండారు, ఎంఆర్ అందరికీ అన్ని డిపార్ట్మెంట్లు తక్కువ ఉండారు. ఎక్కడేమి ఫుల్ఫిల్ లేరు. ఎంఈ ఆఫీసులో కానీ 2 ఆపరేటర్లు కావాలా, తక్కువ ఉండారు. అన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాము. అన్ని కొనసాగింపుగా రాష్ట్రం లెవెల్ ఎట్టుందో అట్లా కొనసాగింపులు మనకని ఫుల్ఫిల్ అవుతారు. అంతేగాని నువ్వు రిక్వెస్ట్ చేసింది బాగుంది, గౌరవంగా అంతవరకు. నువ్వు 3వ మాట మాట్లాడింది మళ్ళీ నీ స్థాయిని తగ్గించుకొని మాట్లాడిన వరప్రసాద్ గారు, దయచేసి పని జరుపుకునే విధానం చేయండి, మాకు సహకరించండి. మీ దగ్గర ఏదైనా సలహాలు సూచన మంచిగా ఉంటే మేము స్వీకరించి అది అమలు అయితే నీకే చెబుతాం. అయ్యా నువ్వు చెప్పిన తీసుకున్నాము, ఇది అమలయ్యింది, నీకు ఒక థ్యాంక్స్ అని చెబుతాం. అంతేగాని రాజకీయ మాటలు మాట్లాడి పబ్బం గడుపుకోవాలంటే ఆ కాలం పోయింది నాయన. వరప్రసాద్ గారు, చిన్నప్ప గారు, దయచేసి మంచి సలహాలు ఇవ్వండి, లేకుంటే గమ్మున ఉండండి. మీది కాదు పాలన, మాది పాలన. ఎట్లా చేసేది మాకు దేవుడు తెలివితేటలు ఇచ్చినాడు. మీకన్నా బెటర్ ఐడియాస్ మా దగ్గర ఉన్నాయి. మేము దాన్ని అమలు చేసి చూస్తే మా ఇన్ఛార్జ్ కానీ తక్కువడం కాదు, చాలా జాగ్రత్తగా ఎక్కడ ఏం చేయాలో అన్ని ఆలోచనల వ్యక్తి, చాలా లోతైన వ్యక్తి. మీరు ఏదో రోజు